మేడ్చల్ జిల్లా కీసరా ఎంఈఓ కార్యాలయం ముందు తెలంగాణ యంగ్ లీడర్స్ ఆందోళన చేపట్టారు. ఎంఈఓను విధుల నుంచి వెంటనే తొలగించాలని డిమాండ్ చేసిన బూడిద ప్రేమ్ కుమార్ గౌడ్ 8 సంవత్సరాల నుంచి ఒకే చోట విధులు నిర్వహిస్తున్న ఎంఈఓ శశిధర్ ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేటు స్కూలుకు పర్మిషన్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రజా దర్బార్లో ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదన్నారు. మరొక వైపు ప్రైవేటు విద్యా సంస్థలకు ఇష్టానుసారంగా నోట్ పుస్తకాలు యూనిఫామ్లు విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం తాగుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2017లో మరి ఇక్కడ ఆయన ఎంఈఓగా జాయిన్ అవ్వడం జరిగింది. మరి 2017 తర్వాత మరి 2023లో ఆయన ఇన్ఛార్జ్ 2022లో ఆయన ఇన్ఛార్జ్ ఎంఈఓగా మరి ఇక్కడ 8 మండలాలకి ఆయన ఇన్ఛార్జ్ ఎంఈఓగా మరి నియమించబడడం జరిగింది. అయితే ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యం ఏంటంటే 8 మండలానికి ఒకటే ఇన్ఛార్జ్ ఎంఈఓగా పెట్టడం. అది మరి వాళ్ళు ఎట్లా చేసారో మరి అది వాళ్ళకే తెలవాలి. అయితే ఈ 8 మండలాలకు సంబంధించింది కాకుండా మరి ఏరియా విధంగా నేను చెప్తా ఉన్నాను. కీసర కానీ, గట్కేసర్ కానీ, రాంపల్లి కానీ, చెర్లపల్లి కానీ, మరి ఈసీఐఎల్, ఏసో నగర్, మల్కాజ్గిరి ఇవన్నీ ఈయన పరిధిలో మరి గతంలో ఆయన ఎప్పుడైతే 8 మండలాలకి ఎంఈఓగా నియమించబడ్డాడో అప్పుడు ఇష్టానుసారంగా ఓపెనింగ్ ప్రొసీడింగ్స్ అనేవి మరి స్కూల్స్కి ఇవ్వడం జరిగింది. అంటే ఆయన ఏ విధంగా ఇచ్చిండు, ఇది వాళ్ళకు ఫైర్ సేఫ్టీ లేకున్నా కానీ, గ్రౌండ్ లేకున్నా కానీ మరి ఓపెనింగ్ ప్రొసీడింగ్స్ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా అనేక వందలాది ప్రైవేట్ స్కూళ్ళు ఇవాళ పర్మిషన్ లేకుండా మరి నడుపుతూ ఉంటే మరి నిమ్మకు నీరెత్తినట్టు ఈ ఎంఈఓ గారు కానీ, విద్యా వ్యవస్థ కానీ వ్యవహరిస్తూ ఉన్నది. గత 8 సంవత్సరాలుగా ఇదే మండలంలో